Congratulations, 70 million subscribers. Please subscribe. సార్ సార్ నమస్తే సార్. అమ్మాయి బాడీ దొరికిందంటగా? అవును సార్, అక్కడికే పోతున్నా. ఇంక పోలే సార్ అంటే ఇగో నువ్వేం చేస్తావో నాకు తెలియదు. రేపటికల్లా కేసు క్లోజ్ అవ్వాలా. అసలే ఎలక్షన్స్ వస్తున్నాయి. సరే సార్, పోతున్నా సార్. సరే నేను వచ్చి కలుస్తాలే. ఓకే సార్. చెయ్యి నా బతుకు. పక్కగా బాబా. అబ్బా రిపోర్టింగ్ వస్తున్నా. మంది జమ అయితే ఏం చేయాలో తెలియదా నీకు? సరే నేను వస్తున్నా. ఆన్ ద వే. బడిదేవా. అందరు దూరం జరపండి. ఏంది ఇక్కడ కానిస్టేబుల్ జరప. ఓ అమ్మా జరప. నడు నడు. బిడ్డా గౌరీ, ఎంత ఘోరం జరిగిపోయినది బిడ్డ. ఎట్లయిపోయినావే బిడ్డ. రే శివయ్యా చూడయ్యా, నా బిడ్డ ఎట్లయినదో చూడయ్యా. నమస్తే సార్. నమస్తే. నిన్న రాత్రంతా దేవుళ్ళు అన్నాం సార్, కనపడలే. పొద్దున పోలీసు వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ కాలిపోయి ఉన్నదని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బిడ్డా గౌరీ, సారు సారు చూడండి సారు, నా బిడ్డకి ఎట్లయిందో చూడండి సారు. మీరే నేను ఉన్నానుగా, నేను చూసుకుంటాను. అయ్యా మీరే దిక్కు. అమ్మా గౌరీ, ఏం చేయాలో తెలుసుకో. ఓకే సార్. అన్యాయం నువ్వు ఇట్రా. సార్ చెప్పు. నన్ను వదిలిపెట్టిపోయినావా బిడ్డ గౌరీ. ఏ దుర్మార్గుడు నీ పానం తీసిండో, నన్ను ఒంటరిగా చేసిపోయినావా బిడ్డ గౌరీ. అమ్మా బిడ్డ గౌరీ. అమ్మా దావతికి పోయేటప్పుడు చెప్పు దిగిపోయింది నాయన అంటే కొని పెడతారని చెప్పినానే. మాట్లాడకుండా అట్నే ఎనగబడి వచ్చినావు కదే తల్లి. అమ్మా నన్ను వదిలిపోవాలని ఎలా అనిపించిందే తల్లి నీకు? అమ్మా గౌరీ, నేను ఇంకా ఎట్టా బతికేడిదే నాయనా. మందులేసుకో, నేను డాక్టర్ అయితానన్నావు. ఏడ డాక్టర్ అయినావు తల్లి, నా నుండి దూరంగా పోయినావు కదే. అమ్మా నన్ను నీ బిడ్డ లెక్క చూసినావు కదా బిడ్డ. నన్ను వదిలిపెట్టి ఎట్లా పోబుద్ది అయిందే తల్లి, ఎట్లా పోయినావే.
అమ్మా అమ్మా నాకు దిక్కెవరే తల్లి, నాకు దిక్కెవరే అమ్మా అమ్మా గౌరీ తల్లి, ఎవడు చంపిండు నిన్నెవడు చంపిండే తల్లి? అమ్మా భగవంతుడికి దయలేదే తల్లి, అయ్యో దయలేదే దయలేదమ్మా. సార్ అయిపోతా సార్, మీరేం టెన్షన్ పడకండి సార్, మొత్తం నేను ఉన్నా కదా చూసుకోనీకే. అరే పర్వాలేదు సార్, మొత్తం నేను చూసుకుంటా కదా, మీరేం టెన్షన్ పడకండి. గట్లనేనా సార్? ఓకే, ఏం చేయాలో తెలుసుగా. తెలుసు సార్. సార్ మరి ఉంటా సార్. ఈ జల్దీ కానీ జల్దీ. పని అయిందా? అయిపోయింది సార్. అంతా ఓకేనా? ఓకే సార్. అని తీసి లోపలేయండి. సరే సార్. సర్పంచ్ గారు. ఎస్ఐ సార్ నమస్తే. నమస్కారం సార్. అదే ఆ కేసు గురించి. సార్ ఆ కేసు అయిపోయింది సార్, మీరేం టెన్షన్ పడకండి, నేను ఉన్నా కదా మీకు. సార్ ఆ మామూలు ఏమైనా ఇస్తే మా డ్రైవర్ని పంపిస్తాను సార్. పంపి నేను చూసుకుంటా కదా, నువ్వు నాకు ఇంత చేసినావు. అయ్యా అయ్యా, మీరే నా బిడ్డకి న్యాయం చేయాలయ్యా. ఏందే మీ లొల్లి? తెచ్చేసినాం కదా వాడిని లోపల. ఆడు చేయలేదయ్యా, జైల్లో ఉన్నటువంటి ఎట్ట చేస్తాడయ్యా? ఎవరినో తోలుకొచ్చి ఆడే చేసిందంటే ఇక ఎట్లనయ్యా నమ్మేది? మీరే ఇన్వెస్టిగేషన్ చేసుకోండి మరి, మేమెందుకు గాజులు తోడుకోని కదా. అయినా నీ కూతురు పెద్ద పతివ్రతమా? అయ్యా అయ్యా, ఆ మాట అనుకుండ్రి, నా బిడ్డ బంగారం అయ్యా, నా బిడ్డ బంగారం. అసలు పట్టుకోపోయినా పర్వాలే, కానీ నా బిడ్డ గురించి చెడుగా మాత్రం మాట్లాడుకుంటారయ్యా, చెడుగా మాత్రం మాట్లాడుకుంటారు. అన్యాయంగా మాట్లాడద్దు సారు. ఏందా ఇది? బయట పంప. అయ్యా అయ్యా, నా బిడ్డకి న్యాయం చేయండి అయ్యా, నా బిడ్డకి న్యాయం చేయండి అయ్యా, నా బిడ్డకి న్యాయం చేయండి అయ్యా, నా బిడ్డకి న్యాయం చేయండి. ఏ దేవుడు వచ్చి నా బిడ్డకి న్యాయం చేస్తాడు? సార్ వాళ్ళు పై అధికారుల దగ్గరికి వెళ్తారట సార్. అయితే ఏం చేయమంటా? న్యాయం చేద్దాం సార్. మాకు తెలుసులే ఏం చేయాలో. నువ్వేంటి ఎటువి? ఏ అవా అందరు చెప్పేటోళ్ళే.